మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మనం రిలేటివ్స్ సంబంధి అంటే రిలేటివ్స్ని హిందీలో సంబంధి అంటాం. కొంతమంది రిలేటివ్స్ని మనం హిందీలో ఏమని పిలుస్తాం, ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అని నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వర్డ్ ఏంటి? అతిథి. అతిథి అంటే పేరులోనే ఉంది. కొన్ని హిందీ వర్డ్స్ తెలుగులోనే ఉంటాయని మనం అనుకున్నాం కదా. అతిథి అంటే తెలుగులో కూడా అతిథి అని అంటాం. ఓకేనా? అతిథి. అంటే ఏంటి? అతిథిని ఏమంటాం ఇంగ్లీష్లో? గెస్ట్ అంటాం. ఓకేనా? అతిథి అంటే గెస్ట్. నెక్స్ట్ అమ్మ లేదంటే మాత. అంటే ఏంటి? అమ్మ అంటే హిందీలో కూడా అమ్మని అమ్మానే అంటాం, లేదంటే మాత అని కూడా అంటారనమాట. అమ్మ అంటే తెలుగులో కూడా అమ్మానే అంటాం. ఇంగ్లీష్లో మదర్. నెక్స్ట్ పిత. పిత అంటే ఎవరు? తండ్రి, నాన్న. ఓకేనా? ఇంగ్లీష్లో ఫాదర్. నెక్స్ట్ చాచా. చాచా అని ఎవరిని అంటామంటే బాబాయిని హిందీలో చాచా అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? అంకుల్ అంటాం కదా బాబాయిని. చాచా అంటే బాబాయ్. ఇంగ్లీష్లో అంకుల్. నెక్స్ట్ చాచీ. చాచా అంటే బాబాయ్, చాచీ అంటే పిన్ని. పిన్నిని చాచీ అంటాం, అంటే ఆంటీ. నెక్స్ట్ మామ. మామ అంటే ఎవరంటే మామయ్య, మేనమామని మామ అంటాం. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య, తాతయ్య, అంటే మెటర్నల్ అంకుల్ అనమాట. మెటర్నల్ అంకుల్ని మేనమామ అంటాం. మామ. మామ అంటే ఏంటంటే తెలుగులో మేనమామ. మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ మామీ. మామీ అంటే మేనత్త. ఓకేనా? మామ అంటే మేనమామ, మామీ అంటే మేనత్త. అంటే మెటర్నల్ ఆంటీ. ఓకేనా? ఇంకొన్ని రిలేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొన్ని రిలేటివ్స్ పేర్లు హిందీలో ఏమంటారని నేర్చుకుందాం. ఓకేనా? దాదా. దాదా అంటే ఎవరంటే తాతయ్య. ఓకేనా? దాదా అంటే తాత. గ్రాండ్ ఫాదర్ని దాదా అంటాం. దాదా అంటే తాత. గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ దాదా అంటే తాతయ్య, దాది అంటే నానమ్మ. ఓకేనా? నానమ్మ. అంటే గ్రాండ్ మదర్. నెక్స్ట్ నానా. నానా అంటే ఏంటంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. తాతయ్యనే అంటాం కదా. అంటే మెటర్నల్ అనేది ఏంటంటే అమ్మ వైపు వాళ్ళని మెటర్నల్ అని అంటాం. మెటర్నల్ అంకుల్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్ ఇలా అంటూ ఉంటాం. ఓకేనా? దాదా అంటే గ్రాండ్ ఫాదర్, తాతయ్య. దాది అంటే నానమ్మ. నాన్న అంటే తాతనే పిలుస్తాం. అమ్మ వాళ్ళ నాన్నను కూడా తాతయ్యనే పిలుస్తాం కదా, తాత. కాకపోతే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాం ఇంగ్లీష్లో. నాని అంటే అమ్మమ్మ. ఓకేనా? నాని అంటే ఏంటంటే అమ్మమ్మ. అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్.
పతి అంటే భర్త. ఓకేనా, పతి అంటే భర్త. ఇంగ్లీష్ ఏమంటాం? హస్బెండ్. పత్ని, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య. ఇంగ్లీష్లో ఏమంటాం? వైఫ్. దాదా అంటే ఏంటి? తాత, అంటే నాన్న వాళ్ళ తండ్రి. ఓకేనా, గ్రాండ్ ఫాదర్. దాది అంటే నానమ్మ, నాన్న తల్లి. నాన్న అంటే తాత, ఏంటి? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, అంటే అమ్మ తండ్రి. నాని అంటే అమ్మమ్మ, మెటర్నల్ గ్రాండ్ మదర్. పతి అంటే భర్త, హస్బెండ్. పత్ని అంటే భార్య, వైఫ్. అర్థమైంది కదా? దాదా అంటే నాన్న అంటే డిఫరెన్స్. ఇంకొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు హిందీలో ఈ వర్డ్స్ని ఏమంటామో, ఈ రిలేషన్స్ని ఏమంటామో నేర్చుకుందాం. ఓకేనా, పుత్ర. పుత్ర అంటే ఏంటి? కుమారుడు, సన్. ఓకేనా, కొడుకు. పుత్ర అంటే కుమారుడు. ఇంగ్లీష్లో ఏమంటాం? సన్, SON. ఓకేనా, పుత్రి. పుత్రి అంటే కుమార్తె, కూతురు. ఇంగ్లీష్లో ఏమంటాం? డాటర్. బహిన్. బహిన్ అంటే ఏంటి? సోదరి, సిస్టర్ అనమాట. అక్క కానీ చెల్లిని కానీ బహిన్ అంటాం. సోదరి, సిస్టర్. నెక్స్ట్ భతీజా. ఒత్తు భా. చూడండి ఇక్కడ, భతీజా అంటే, భతీజా అంటే ఎవరంటే మేనల్లుడు. మేనల్లుడిని భతీజా అంటాం, మేనల్లుడు. మేనల్లుడిని ఇంగ్లీష్లో ఏమంటాము? నెఫ్యూ. ఓకేనా, నెక్స్ట్ భతీజీ. ఒత్తు భా. చూడండి ఇక్కడ, భతీజీ అంటే ఏంటి? భతీజా అంటే మేనలుడు, భతీజీ అంటే మేనకోడలు. ఇంగ్లీష్లో ఏమంటాం? మేనకోడల్ని నీస్ అంటాం, NIECE, నీస్ అంటాం. భాయి అంటే ఏంటి? భాయి అంటే అన్నయ్య కానీ తమ్ముడిని కానీ భాయి అంటాం, అంటే సోదరుడు. భాయి అంటే సోదరుడు, బ్రదర్. పుత్ర అంటే సన్, పుత్రి అంటే డాటర్. బహిన్ అంటే ఏం చెప్పుకున్నాం? సిస్టర్, అంటే సోదరి. భతీజా అంటే మేనలుడు, నెఫ్యూ అంటారు ఇంగ్లీష్లో. భతీజీ అంటే మేనకోడలు, నీస్. భాయి అంటే ఎవరు? బ్రదర్ అనమాట. ఓకేనా, సోదరుడు. ఇంకొన్ని రిలేషన్స్ని ఏమంటామో హిందీలో నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇవి నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏమి ఇచ్చారు? జేఠాని. ఒత్తు ఠా. ఇది జేఠాని, లేదంటే దేవరాణి. జేఠాని అన్న దేవరాణి అన్న ఎవరంటే సిస్టర్ ఇన్లా, మరదలు. మరదల్ని దేవరాణి అన్న జేఠాని అని అంటాం. దేవరాణి అంటే ఎవరు? మరదలు. ఇంగ్లీష్లో ఏమంటాం? సిస్టర్ ఇన్లా. నెక్స్ట్ దత్తక్ కన్య. దత్తక్ కన్య అంటే ఏంటంటే దత్తపుత్రిక. అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? అడాప్టెడ్ డాటర్. నెక్స్ట్ దత్తక్ పుత్ర అంటే దత్త పుత్రుడు. కన్య అంటే దత్తక్ కన్య అంటే పుత్రిక. పుత్ర అంటే దత్తక్ పుత్రుడు అంటే దత్తపుత్రుడు.
అడాప్టెడ్ సన్. నెక్స్ట్ పతోహు లేదంటే బహు అంటే ఎవరంటే కోడలు. కోడలిని బహు అంటాం. అంటే కోడలు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? డాటర్ ఇన్ లాని కోడలు అంటాం. పతోహు లేదంటే బహు అంటే ఏంటి? కోడలు. ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. ససుర్. ససుర్ అంటే ఎవరంటే మామగారు. ఓకేనా? ఫాదర్ ఇన్ లాని ససుర్ అంటాం. ససుర్ అంటే మామగారు. ఇంగ్లీష్లో ఏమంటాం మామగారిని? ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ సాస్. సాస్ అంటే అత్తగారు. ససుర్ అంటే మామగారు, సాస్ అంటే అత్తగారు. ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా. ఇప్పుడు చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. చెప్పండి, సిస్టర్ ఇన్ లా మరదలు ఏమంటారు హిందీలో? దేవరాణి లేదంటే ఏం చెప్పుకున్నాం? జేఠాణి. దేవరాణి అన్న మరదలు. నెక్స్ట్ దత్తపుత్రిక అంటే ఏంటి? దత్తక్ కన్య లేదంటే దత్తక్ పుత్రి అంటాం. దత్తపుత్రుని అడాప్టెడ్ సన్ని దత్తక్ పుత్ర. కోడల్ని ఏమంటాం? బహు అంటే కోడలు. ససుర్ అంటే మామగారు, సాస్ అంటే అత్తగారు, మదర్ ఇన్ లా. ఓకేనా? ఇప్పుడు ఇంకొన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.